మకర రాశి. ఈ మకర రాశి వారికి మే నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను. ముందుగా మనకి ఈ యొక్క మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది. ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది క్రమేపీ తగ్గుతూ వస్తుంది. కాబట్టి ఈ పంచమ స్థానంలోకి గురు ప్రభావం వలన మీకు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీరు సక్సెస్ అనేటటువంటిది మీరు సాధించగలుగుతారు. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. మరి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానాలు కలుగుతాయి. మీకు తారసపడేటటువంటి వ్యక్తులంతా కూడా మంచి సలహాలు మీకు ఇవ్వడం వలన వాళ్ళ ద్వారా మీరు ప్రతిదీ కూడా లబ్ధి పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క మకర రాశి వారు అనేకమైనటువంటి పూజా కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం అనేటటువంటిది మీకు జరుగుతుంది. మరి బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి భాగ్యములో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీరు దైవభక్తి, ఫారిన్ విశ్వవిద్యాలయాలకి మీరు వెళ్ళడం, ఈ విధంగా మీకు చాలా చక్కగా లాభాలు కలుగుతుంటాయి. ఇక ఫారిన్ టూర్స్ అవనివ్వండి, ఫారిన్ యాత్రల వల్ల మీరు విజయాలు అన్నీ కూడా సాధిస్తారు, లాభాలు మీరు పొందుతారు. ఇక ఈ యొక్క మకర రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే శుక్రుడు 24 ఏప్రిల్ నుంచి అనుకూలంగా ఉండడం, ఆ తర్వాత 19 మే తర్వాత శుక్రుడు వృషభ రాశిలో కూడా అనుకూలంగా ఉండడము, రవి 13 ఏప్రిల్ నుంచి మంచి స్థానంలో మరి ఉండడము, ఆ తర్వాత 14 మే తర్వాత కొంచెం వీక్ అవడము అనేటటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మరి ఆ మే మొదటి 2 వారాలలో మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత అన్నీ కూడా మీకు మీరు కోరుకున్న విధంగా కాకుండా కొంచెం వ్యతిరేకంగా అనేటటువంటి కార్యక్రమాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క 19 మే తర్వాత శుక్రుడు మరి వృషభ రాశి స్వక్షేత్రగతుడు రావడం వలన మరి వీళ్ళకి బంగారం లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క మకర రాశి వాళ్ళకి బంగారం ఎవరైతే తాకట్టు పెట్టుకున్నారో అటువంటి వాళ్ళు ఆ తాకట్ల నుంచి విడిపించుకోకుండా మీరు వదిలివేయడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి మీరు వెంటనే ఆ డబ్బులన్నీ కూడా విడిపించుకొని తీరాలి. మరి ఈ యొక్క మకర రాశి వారికి ఈ యొక్క ఒక ముస్లిమ్స్ స్నేహితులు రావడం అనేటటువంటి జరుగుతుంది. వాళ్ళ వల్ల ఈ నెలలో వీళ్ళకి మంచి సలహాలతో వాళ్ళు లాభపడడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళ సలహాల వలన. ఈ ధనం లేనటువంటి వాళ్ళు ధనం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలీకృతం అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక గవర్నమెంట్ ఉద్యోగాల కోసం అనేకమైనటువంటి టెస్టులు రాస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు సాధించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి. అలాగే స్కూళ్ళల్లో కాలేజీల్లో మరి చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు చక్కగా హార్డ్ వర్క్ ఎక్కువ చేయడం వల్ల స్కూల్ ఎడ్యుకేషను, కాలేజ్ ఎడ్యుకేషను, ఈ ఎడ్యుకేషన్లో వీళ్ళు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి మరికి బంధువుల వలన, దూరపు బంధువుల మరణం వలన మనకి ఆస్తులు రావడానికి అవకాశాలు ఉంటాయి, కలవడానికి. ఇక ప్రస్తుతం వరకు ఈఎంఐలు కట్టలేకపోతున్నామండి, చాలా అప్పు తీసుకున్నాం, మేము ఇల్లు కొనుక్కున్నామండి, చాలా పెద్ద ఇల్లులు కొనుక్కున్నాం అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఈఎంఐలు అనేటటువంటిది ఎవరో ఒకరి ద్వారా కట్టడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా చక్కగా మనకి అన్ని పనుల్లో కూడా అఖండ విజయము అనేటటువంటిది జరగడానికి మే నెలలో అవకాశాలు ఉంటాయి. మరి మీ పిల్లల చదువుల కోసం మీరు ఎక్కువ కష్టపడటం అనేటటువంటిది జరుగుతుంది. వాళ్ళ చదువుల కోసం మీరు హార్డ్ వర్క్ చేసి విజయాలు సాధించి ఎక్కువ సంపాదన అనేటటువంటిది
వెనుకంజ వేయడానికి దాయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మరి మీ యొక్క ప్రతిష్ట, పిల్లల యొక్క ప్రతిష్ట కోసం మీరు ప్రతి దూకుడుగా ఉండేటటువంటి మీరు ఇప్పుడు వెనుకంజ వేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, ఈ మకర రాశి వాళ్ళు దూరంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఎవరైతే ఈ విడాకుల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు, మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళు లీగల్ బ్యాటిల్స్లో మీరు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. అనుకున్నవి మీరు సాధించేటటువంటి రీతిలో మీ యొక్క పోరాటము, మీ యొక్క మెచ్యూరిటీ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మీకు చక్కటి రిజల్ట్స్ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. గుర్తింపు, మర్యాద అనేటటువంటిది మంచిగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే అన్ని రకాల వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. మరి పచ్చి కూరగాయల మార్కెట్ దగ్గర నుంచి ఉపజాపల వ్యాపారం వరకు కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. పబ్స్, అలాగే మంత్రాల బిజినెస్లు, మరి ఆశ్రమాలు పెట్టడాలు, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. మరి యొక్క మకర రాశి వాళ్ళు కనుక మరి ఆశ్రమాలు పెట్టడం, మరి పీఠాలు పెట్టడం, ఆ తర్వాత దేవాలయాలు ఏర్పాటు చేయడం, దీని ద్వారా ఈ మే నెలలో చాలామంది సంపాదన పరులు అవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే జ్ఞానానికి మాత్రం కాస్త భిన్నమైనటువంటి రూట్లో వెళ్ళినటువంటి మీరంతా కూడా ఈ సంవత్సరం విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి. జ్ఞాన మార్గంలోనే మీరు విజయాన్ని ఎదుర్కోవడం అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ మకర రాశి వాళ్ళకి ఎవరో ఒకరితో మీరు గొడవలు అవడానికి అవకాశాలు ఉంటాయి. మరి అటువంటి అది ముఖ్యంగా స్త్రీలతో. ఇది కనుక మీరు సరి చేసుకున్నట్లయితే ఇక మీకు తిరుగులేదని చెప్పి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మనం చెప్పకనే చెప్పచ్చు. ఇక ఎంతో కాలంగా మీరు చదువులే పూర్తయిపోయి తర్వాత మీరు ఈ సబ్జెక్ట్స్ ఉంచేసుకొని బ్యాక్లాగ్లో ఉంచుకున్నటువంటి వాళ్ళంతా కూడా వీటిని ఏమైనా సరే మేము పూర్తి చేయాలి, మేము వీటిని సాధించాలి అని ఒక 20-30 సంవత్సరాల క్రితం కూడా వదిలేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా చదువుని మళ్ళీ పునఃప్రారంభించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉన్నత విద్యల్లో, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఎవరైతే మకర రాశి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళకి ధర్మమండలి అవనివ్వండి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండి, ధర్మమండలి కమిటీ అవనివ్వండి, ప్రభుత్వం అవనివ్వండి, మరి తొలగించినటువంటి అర్చక స్వాముల యొక్క ఉద్యోగాలు అంటే ప్రధాన అర్చకుల యొక్క ఉద్యోగాలు కూడా వీళ్ళపైన కేసులు పెట్టి వీళ్ళని వేధిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మరి ఈ యొక్క రాశి వాళ్ళు తిరుగు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం డిఫెండింగ్ పాలసీతో కాకుండా అటాకింగ్ పాలసీతో మీరు కూడా కేసులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు వేసినటువంటి కేసులకి మీరు ఘాటుగా, ధీటుగా సమాధానాలు ఇవ్వాలా. మరి ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వారు ఏం చేయాలంటే శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఉదయం 8 గంటలకు దానం చేయండి. అదేవిధంగా ఈ యొక్క శని దోషం పోవడానికి ఒక గిన్నెడు నవధాన్యాలని లేదా గిన్నెడు ఈ యొక్క ఉలవల్ని మనం పెట్టి కనుక ఈ యొక్క ఎద్దులకి మీరు దానం చేసినప్పుడు, ఆవులకు మీరు మేత పెట్టినప్పుడు ఖచ్చితంగా మీరు అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.